బట్ న్యూస్ ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరే సమయం ఆసన్నమైంది. విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జూలై నెల నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ నెలాఖరు నాటికి విమానాశ్రయ పనులన్నీ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ప్రకటించారు. విమానాశ్రయాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది. ప్రారంభోత్సవానికి సంబంధించి జూలై 5, 8 తేదీలతో పాటు ఆగస్టు 17 లేదా 19వ తేదీలను ప్రతిపాదిస్తూ ప్రధాని సమయాన్ని కోరింది. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన తేదీల్లో జూలై 5నే ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు జూలై 8వ తేదీ నుంచే భోగాపురం విమానాశ్రయం నుంచి తమ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటిస్తున్నాయి. సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన అనుబంధ సంస్థ స్కూట్ తన అధికారిక వెబ్సైట్లో ఈ మేరకు ఒక కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నడుస్తున్న తమ సర్వీసులను జూలై 8 నుంచి దానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగా అందుబాటులోకి రానున్న భోగాపురం విమానాశ్రయం నుంచి నడపనున్నట్లు ప్రయాణికులకు స్పష్టం చేసింది.